జాతీయ రహదారుల భద్రత దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విష్ణు చరణ్, డీటీసీ వీరరాజు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్, డీటీసీ ర్యాలీ సందర్భంగా రహదారులపై ప్రయాణికులు, వాహనదారులు పాటించాల్సిన భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నియమాల పాటింపు ముఖ్యమని వారు వివరించారు. రాష్ట్రంలో రహదారుల భద్రతను పెంపొందించడం కోసం ఈ ర్యాలీ వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. 1 month జనవరి 1 నుంచి జనవరి 31 వరకు మన జిల్లాలో మనము 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తూ వచ్చాము. ఇందులో భాగంగానే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి లైన్ డిపార్ట్మెంట్ వారు, ఎన్జిఓస్, ప్రజలు, డ్రైవర్లు, వాహనదారులు, పెడెస్ట్రియన్స్ అందరు కోఆర్డినేట్ ఎఫర్ట్స్ తో ఇప్పటి వరకు మనము ఈ పాస్ట్ 21 days లో 96 అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం నిర్వహించాము. ఈ 96 అవేర్నెస్ క్యాంప్స్ లలో మనకి దగ్గర 5,000 మంది వరకు విద్యార్థులు, 2,000 మందికి పైగా ప్రజలు మరియు డ్రైవర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఇవాళ అనంతపురం టౌన్ లో మున్సిపల్ ఆఫీస్ నుంచి క్లాక్ టవర్ వరకు ఒక వాకథాన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెస్పెక్టెడ్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, అలాగే ట్రైనీ ఐపీఎస్ గారు, డిఎస్పీలు, అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, ఆర్టీఓస్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అలాగే సిఐలు, ట్రాఫిక్ సిబ్బంది, పోలీస్ రవాణా సిబ్బంది, ఎన్హెచ్ఐ నుంచి, ఆర్ఎండ్బి నుంచి, అలాగే మెడికల్ హెల్త్ నుంచి సిబ్బంది వచ్చినారు. అదేవిధంగా ఎన్జిఓస్, కార్డ్ ఎన్జిఓ వాళ్ళ సిబ్బంది అంతా కూడా జాయిన్ అయి ఉన్నారు. అలాగే ఎస్ఆర్ఐటి కాలేజు, శ్రీ చైతన్య స్కూలు, బేకేఎస్ స్కూలు, ఎస్వి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, ఎన్సీసీ స్టూడెంట్స్, క్యాడెట్స్, అలాగే ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి వాళ్ళు ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మొత్తంగా దాదాపుగా 600 నుంచి 700 మంది వరకు విద్యార్థులు, అలాగే వాహన వినియోగదారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఈ మోటార్ వాహన చట్టం గురించి, అలాగే రోడ్డు నియమాల గురించి, హిట్ అండ్ రన్ చట్టం గురించి, అలాగే గుడ్స్ అండ్ రహవీర్ గురించి ఇక్కడ మేము అందరికీ తెలియజేస్తున్నాము. మేము కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు, ట్రైనింగ్ ఆఫీస్ తెలియజేస్తున్నారు, మేము తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని, సమాచారాన్ని విద్యార్థుల ద్వారా, అలాగే మీడియా మిత్రుల ద్వారా ఎక్కువ మంది ప్రజలు